మీకోసం మీ వీర రమేష్ స్టడీ కార్నర్ కు స్వాగతం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు లాస్ట్ 15 డేస్ ఏ విధంగా చదవాలో టాపిక్ వైజ్ స్ట్రాటజీలు చెప్పడం జరుగుతుంది. 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ మనం గమనిస్తే యూపీఎస్సీ తరహాలో అడగడం జరిగింది. గత ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్లతో పోలిస్తే ఇది వన్ ఆఫ్ ది ప్రాపర్ టఫెస్ట్ పేపర్. లెంతీ క్వశ్చన్స్ అండ్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తిగా కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏపీపీఎస్సీ యూపీఎస్సీ తరహాలో క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది కాబట్టి ఫస్ట్ 9 డేస్ యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా చెప్తున్నా, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఆ టాపిక్ నుండి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, మనము వాటిని చెయ్యగలగామా, వాటిని చెయ్యాలంటే ఏ కాన్సెప్ట్ మీద పట్టు సాధించాలి, ఎంత లోతుగా చదవాలి, మనము ఇంకా ఏ టాపిక్లో వెనకబడి ఉన్నాము, కరెంట్ అఫైర్స్ రిలవెంట్గా ఏమేమి చదవాలి మొదలైన అంశాలను తెలుసుకొని వాటి మీద పూర్తిగా పట్టు సాధించి నేను యూపీఎస్సీ తరహా పేపర్లను 100కు 100% సాల్వ్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండవలసిన మొట్టమొదటిది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉండడం వలన పేపర్ ఎంత టఫ్గా వచ్చినా ఏ విధంగా వచ్చినా మనము ఎదుర్కోగలము. టాపిక్ వైజ్ స్ట్రాటజీల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ నుండి ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనకు క్వశ్చన్కు ఆన్సర్ తెలిస్తే రాస్తాము, లేకపోతే రాయము. కాబట్టి నెగటివ్ మార్కింగ్ పడేదానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. యూపీఎస్సీ తరహాలోనే నెగటివ్ మార్కింగ్ 1/3 ఉండడం వలన నెగటివ్ మార్కింగ్ పడేదానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్కోరింగ్ చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. రెండోది పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ టాపిక్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్తో పాటు కరెంట్ ఈవెంట్స్ అనుసంధానం చేసుకొని చదవండి. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 సోషియాలజీలో అన్ని బిట్స్ కూడా కరెంట్ ఈవెంట్స్ రిలవెంట్గానే క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి మీరు కాన్సెప్ట్తో పాటు కరెంట్ ఈవెంట్స్ను అనుసంధానం చేసుకొని చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రపతి పవర్స్, స్పీకర్ పవర్స్, ఎస్సీ ఎస్టీ చైర్మన్ పవర్స్ వంటి కాన్సెప్ట్తో పాటు రీసెంట్గా ఎస్సీ ఎస్టీ చైర్మన్స్ ఏ టాపిక్ మీద డిస్కస్ చేశారో అటువంటి అంశాలు, హ్యూమన్ రైట్స్ పరంగా రీసెంట్గా వైరల్ అయిన టాపిక్స్, అలాగే రీసెంట్ కోర్టు కేసెస్ మీద వంటి కరెంట్ ఈవెంట్స్ కూడా జోడించి చదవండి. మూడోది ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. కాన్సెప్ట్తో పాటు ఇండియన్ ఎకానమీ సర్వే, ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఏపీ బడ్జెట్ చదవండి. జాగ్రఫీ, కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అడుగుతున్నారు, దానితో పాటు కరెంట్ ఈవెంట్స్ను జోడించి చదవండి. పేపర్ 2 జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్. ప్రతిరోజు 2 అవర్స్ ప్రిపేర్ కాండి, ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఎక్కడో ఒక చోట ఈ ఆన్సర్ కరెక్టా కాదా అనే డౌట్ వస్తుంది. కానీ మెంటల్ ఎబిలిటీలో దానికి ఆస్కారం ఉండదు.
టోటల్ 17 టాపిక్ ఉండడం జరిగింది. అత్యధిక స్కోర్ 60 మార్కులు కేటాయించడం జరిగింది. కాబట్టి మెంటల్ అబిలిటీ బిట్స్ను యూపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే 100కు 100% 50 నుండి 60 మార్క్స్ పొందవచ్చు. ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తాయో అక్కడ ఫోకస్ చేయాలి, మార్కులు సాధించాలి. అదే విజయ రహస్యం. సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. దానితో పాటు కరెంట్ ఈవెంట్స్ మీద పట్టు సాధించండి. కరెంట్ అఫైర్స్ మార్చి 10 వరకు గల కరెంట్ అఫైర్స్ చదవండి. మార్చి 10 నుండి చివరి 6 నెలలు కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించండి. మిగతా 6 మంత్స్ మీద అవగాహన కలిగి ఉండండి. రీసెంట్గా కరెంట్ అఫైర్స్ బిట్లు ఎలా ఉన్నాయో అంటే లాస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ బిట్టును పరిశీలిద్దాం. కీవ్ నగరం కింది వాటిలో ఏ నదిపై ఉంది అనే క్వశ్చన్ అడగడం జరిగింది లాస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఇంతకుముందు ఏ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏ రోజున స్టార్ట్ అయింది, ఇటువంటివి అడిగేవారు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ ఏ నది ఒడ్డున ఉన్నది, ఈ క్రింది వాటిలో ఉక్రెయిన్ సరిహద్దుకు సంబంధం లేని దేశమేది వంటి బిట్స్ అడుగుతున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ను ఇష్యూ సెంటర్ పాయింట్ కాకుండా బ్రాడ్గా చదవండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ బిట్స్ చేయగలరు. చివరి 6 రోజులు ఓన్లీ రివిజన్ మాత్రమే చేయండి. కొత్త విషయాలు ఎట్టి పరిస్థితిలో కూడా చదవకండి. టాపిక్ వైజ్ ఈ స్ట్రాటజీలు ఫాలో అయితే ఖచ్చితంగా 100కు 100% గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. దీనికి నేను గ్యారంటీ. గ్రూప్ సంబంధించిన మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీకోసం మీ వీర రమేష్.